హే గైస్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ కోర్స్ నేర్చుకుందాం. అయితే దీంట్లో మనకి ఇంట్లో ఫీజు బెటరా అంటే కిట్కాట్ ఫీజు బెటరా లేదంటే ఎంసీబీ బెటరా అని చాలామంది ఆలోచిస్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఇది ఎలక్ట్రికల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన సాధారణంగా ఏంటంటే దీన్ని కిట్కాట్ ఫీజు అంటారనమాట. సో అప్పుడులో ఎంసీబీ లేవు, అందుకు కిట్కాట్ ఫీజు అన్నది ఉందన్నమాట. సో దీంట్లో మన కనెక్షన్ అక్కడ నుంచి ఇక్కడ దాకా లీడ్స్ ఇస్తాం. అంటే ఏంటి, వైర్ ఉన్న లీడ్స్ ఇస్తాం అన్నమాట. ఒక 6 లీడ్స్ ఇస్తాం. అయితే మీకు ఎప్పుడు ఫీజు పోయినా దాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఫీజు తీసుకొచ్చి మళ్ళీ వేయాలి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన ఆగలేదనుకో, మనం ఏం చేస్తాం, ఎక్కువ లీడ్స్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఫీజు పోకుండా అది వైర్ కానీ ఏదైనా పోద్ది అనమాట. సో ఇక్కడ ఈ ఫీజు అయితే ఇలా ఉంది. అదే దీని ప్లేస్లో వచ్చింది ఏంటంటే ఎంసీబీ. ఇదేముంది, పడిపోతుంది. ఏమైనా తేడా వస్తే ట్రిప్ అయిపోతుంది. దీంట్లో కొన్ని యామ్స్ ఉంటుంది, యామ్స్ బట్టి మనం తెచ్చుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఏదైనా ఫీజు కూడా పడిపోయింది అనుకో, మళ్ళీ ఆన్ చేసుకుంటాం, అంతే. ఇంకా అంతగానే ఏముంటుంది. సో ఎంసీబీలో ఏంటంటే ఎక్కువ రోజులు అయ్యి కోల్ది దాని లైఫ్ అన్నది వాడిన తర్వాత పోద్ది అనమాట. అంటే కొంతమంది ఏమంటారంటే ఇన్ని టైమ్స్ ట్రిప్ అయితే పని చేయదు అనుకుంటారు, కానీ అలా కాదు. మనకి ఇంట్లో ఫీజు కన్నా ఎంసీబీ బెటర్. ఎందుకంటే ఫీజు ఓల్డ్ది కదా, బాగుంటుందని కాకుండా ఎంసీబీ బెటర్. ఎందుకంటే సేఫ్టీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే రాదు. ఫీజు ఏంటంటే ఫైర్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది అనమాట. ఇది బెటర్. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే ఈ ఐడితో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.